ఒకరోజు హస్బెండ్ అండ్ వైఫ్ చాలా సీరియస్గా ఆర్గ్యూ చేసుకొని కొట్లాడుతున్నారండి. హస్బెండ్ అయితే అన్నాడంటే, నీకు ఎంత ధైర్యమే నువ్వు వచ్చి నాతోనే కొట్లాడతావు అన్నాడంటే. అప్పుడైతే వైఫ్ అయితే ఏం రిప్లై ఇవ్వలేదు. కానీ కాసేపు ఆగిన తర్వాత వైఫ్ వెళ్ళి అడిగిందంటే, ఏంటండి ఇందాక ఏదో అంటున్నారు అని అడిగిందంట. అదేనే, నీకు ఎంత ధైర్యం ఉంటే వచ్చి నువ్వు నాతో కొట్లాడతావు అన్నాడంటే. నన్ను చూడటానికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నలుగురిని వెంటేసుకొని వచ్చారు, నన్ను మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్లేటప్పుడు 200 మందిని వెంటేసుకొని వచ్చారు, మీరు నా గురించి మాట్లాడుతున్నారా? నేను చూసారా అఖేలే ఒక్కదాన్నే, మా అమ్మ నాన్న మా బంధువుల్ని మా ఫ్రెండ్స్ని అందరినీ వదిలేసి వచ్చి ఒక్కదాన్ని మీ ఇంట్లో ఉంటున్నాను, నా ముందు మీరేంటండి మాట్లాడేది అనిందంటండి. జోక్ బాగుంది కదా. జోక్ అయినా ఇది రియల్ లైఫ్లో అప్లై అవుతుందని నేను అనుకుంటున్నాను. జోక్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మా పిల్లలకి మ్యాగీ చేసి పెడతానండి, ఆల్ వెజ్జీస్ వేసి. మా పిల్లలు చూసారా మ్యాగీ చేస్తున్నా అని తెలిసిందో లేదో మా మూన్ గారు ప్లేట్ పట్టుకొని రెడీ అయిపోయాడండి. ఉడుకుతుందన్నా కూడా వినట్లేదు. అన్హెల్తీ అని తెలుసు, కానీ పిల్లల కోసం అప్పుడప్పుడు ఎక్స్క్యూజ్ చేయాల్సి వస్తుంది కదా. బాయ్ అందరికీ.